కబురే తేవమ్మా. గుగ్గు గుగ్గోరవంక ఇన్ని మాటలెందుకింకా గూటిలోని చోటే మీరమ్మా. ఏ మనసు తొలిసారి కలిసిందో ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమని. ఏ జంట మనిసారి వలచిందో బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని. వీచే గాలి చల్లదనాలు దీవెనలేనంట. పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంట. కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా. బాటసారిని తీరాన చేర్చుకో. జతగా ఓ ప్రేమ కథగా ఎన్నేళ్ళకైనా ఉందాములే. కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా. గుగ్గు గుగ్గోరవంక ఇన్ని మాటలెందుకింకా గూటిలోని చోటే మీరమ్మా. ధనుసులో 7 రంగులు పల్లవించని నీవేని సొంపులు. తాజ్ మహల్లో ఉన్న వైభవం తొంగి చూడని తొలి ప్రేమలేఖ. నీ మాటలన్నీ నా పాటలైతే నేను దాచుకోనా నా కవితగా. పలికే నా పాటలోనా కలకాలమంతా నీ ప్రేమనై. కలిసి ముందుకు సాగేటందుకు అడుగులు కలపాలి. ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వేయాలి. కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా. గుగ్గు గుగ్గోరవంక ఇన్ని మాటలెందుకింకా గూటిలోని చోటే మీరమ్మా. లా 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 లా. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.